ఈరోజు నేను క్రోషెట్‌తో క్యూట్ ఫోన్ పౌచ్ క్రియేట్ చేస్తున్నాను. సింపుల్ స్టిచెస్‌తో బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఏ టు జెడ్ క్రియేషన్స్. ఇంకా ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్స్ క్రోషెట్ యార్న్ మరియు క్రోషెట్ నీడిల్. నేను యూజ్ చేసిన హుక్ సైజ్ వచ్చేసి 4 mm. ముందుగా స్లిప్ నాట్ క్రియేట్ చేసుకొని బేస్ కోసం 30 చైన్స్ వేసుకుంటున్నాను. మీ ఫోన్ సైజుని బట్టి చైన్స్ నెంబర్స్ మార్చుకోవచ్చు. నా ఫోన్కి తగ్గట్టు నేను 30 చైన్స్ వేస్తున్నాను. చైన్స్ స్మూత్గా వేస్తే ఫోన్ పౌచ్ నీట్గా వస్తుంది. తర్వాత లాస్ట్ చైన్ దగ్గర నుండి ఫస్ట్ చైన్ కూడా కింద ఉన్న లూప్లోకి నీడిల్ పెట్టి ఫస్ట్ సింగిల్ క్రోషెట్ స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత పైనున్న లూప్లోకి సింగిల్ క్రోషెట్ వేస్తున్నాను. సెకండ్ రౌండ్ మొత్తం ఇలానే సింగిల్ క్రోషెట్ వేసి కంప్లీట్ చేయాలి. నేను మిగతా ప్రాసెస్ ఫాస్ట్గా చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. థర్డ్ రో స్టార్ట్ చేస్తున్నప్పుడు స్టిచెస్లో కొంచెం వి షేప్ని కరెక్ట్గా నోటీస్ చేయాలి. వి ఎండ్ ఉన్న సైడ్లో మాత్రమే వర్క్ చేయాలి, ఓపెన్ సైడ్లో చేయకూడదు. అప్పుడు ఫోన్ పౌచ్ కరెక్ట్గా వస్తుంది. ఇలా వి ఎండ్లో ఉన్న 2 లూప్స్లోకి నీడిల్ పెట్టి సింగిల్ క్రోషెట్ ప్యాటర్న్ని రౌండ్గా రిపీట్ చేస్తూ ఫోన్ పౌచ్ హైట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మధ్య మధ్యలో ఫోన్ పెట్టి కరెక్ట్గా సైజ్ వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. రిక్వైర్డ్ హైట్ వచ్చాక లాస్ట్ రోకి కింద రోతో జాయిన్ చేసి స్లిప్ నోట్ వేసి క్లోజ్ చేస్తున్నాను. ఎక్కడైతే స్లిప్ నాట్ ఎండ్ చేసామో అక్కడి నుండి అగైన్ 10 చైన్స్ తీసుకోవాలి. ఈ 10 చైన్స్ ఎందుకంటే ఒక గ్రిప్ కోసం మీ ఫింగర్కి కానీ హ్యాండ్కి కానీ పెట్టుకొని మీరు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అందుకోసం ఈ 10 చైన్స్. ఆ 10 చైన్స్ అయిపోయినాక అగైన్ ఎండ్కి తీసుకొచ్చి అక్కడ స్లిప్ నాట్ వేసి కట్ చేసేసేయాలి. ఫోన్ పౌచ్ యొక్క కింద భాగం క్లోజ్ చేయాలి కాబట్టి నీడిల్ సహాయంతో ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టిచెస్ యూస్ చేసుకొని నీట్గా క్లోజ్ చేస్తున్నాను. ఇలా మన ఫోన్ పౌచ్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మీకు నచ్చినట్లు విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. నేను క్రోషెట్ రోస్తో డెకరేట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.